శ్రీ మహాభాగవతము ప్రథమ స్కంధము కథా ప్రారంభము. శ్రీమన్నారాయణుడు ప్రతి యుగములోనూ ధర్మ రక్షణార్థమై వివిధ అవతారాలను ధరిస్తాడు. సృష్టి స్థితి లయకారకుడు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి, వేద విజ్ఞానము నందించిన వాసుదేవునికి, మనోవాక్కాయ కర్మల ప్రణమిల్లి వ్యాస మహర్షిచే కూర్చబడిన సుఖ మహర్షి తేనులూరు విధముగా గానము చేసిన శ్రీమద్ భాగవతమును భక్తితో చదివిన వారికి, విన్నవారికి ఇహపర సౌఖ్యములు దక్కుటనుటలో ఎలాంటి సందేహము లేదు. మహర్షులు మునులతో కూడిన పరమ పవిత్రమైన నైమిసారణ్యములో సౌనికాది మహామునులు భూలోక ప్రజల శాంతి సౌఖ్యములను అభిలషిస్తూ దేవతల ప్రీతి కొరకు 1000 సంవత్సరముల యాగము చేస్తుండగా ఉగ్రశ్రవుడను సూత మహర్షి యాగస్థలికి వచ్చాడు. మునులందరూ సూత మహర్షిని అర్ఘ్యపాద్యాదులతో పూజించి అన్నారు, మహర్షి, నువ్వు సమస్త పురాణేతిహాసములు తెలిసిన వాడవు. ఈ కలియుగములో ప్రజలు మందబుద్ధులు, దురదృష్టవంతులు, మంచి పనులేవి చేయు బుద్ధి లేని వారు. కాబట్టి మానవులకందరకు ఉపయుక్తమైన మానసిక శాంతిని చేకూర్చగల విషయములు చెప్ప ప్రార్థన అని దేవకీ గర్భాన వసుదేవుని కుమారునిగా జన్మించిన ఆ పరంధాముని గురించి సర్వము తెలిసిన నువ్వు మమ్మల్ని ఈ జరామరణ చక్రము నుంచి తప్పించటానికై ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కథలు వినిపించవలసిందిగా ప్రార్థన. రోమహర్షుని కుమారుడైన సూత మహర్షి మునులతో అన్నాడు, హా కుమారా అని తండ్రి వ్యాస మహర్షి వెంటాడుతున్న సమస్త చరాచర జగత్తు ఓయ్ అని సమాధానము చెబుతున్న సర్వసంగ పరిత్యాగి అయిన ఆ తపోధనుడు సుఖ మహర్షికి ముందుగా మొక్కుతాను. వేదాంగములలోని సారాంశము ఏర్పరిచిన పురాణముగా ఏర్పరిచిన ఆ సుఖ మహర్షికి నమస్కరిస్తాను. ముందుగా నరనారాయణులకు, చదువుల తల్లి సరస్వతికి, వేదవ్యాస మహర్షికి నమస్కరిస్తాను. మహర్షులారా, లోకమంగళకారకమైన శ్రీకృష్ణుని కథలు మీరు వినగోరటం సముచితం. శ్రీకృష్ణుని యందు భక్తి, వైరాగ్య, విజ్ఞానములకు దారితీయను. తన కథలు విన్నవారికి శ్రీకృష్ణుడు శుభములు చేకూర్చుతాడు. పరమయోగీంద్రులు దర్శించగలిగే ఆ పరమేశ్వరుడు జగత్తును సృష్టించటానికై తాను విరాట్ పురుషునిగా అవతరించాడు. అతడు సముద్ర జలము పైన యోగ నిద్రములో ఉండగా అతని నాభి కమలము నుండి సృష్టికర్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మ ఉదయించాడు. అతని వివిధ అవయవముల నుండి లోకము విస్తరించింది. శ్రీహరి తన మొదటి అవతారముగా బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందనాదులుగా ఎవ్వరికీ సాధ్యము కాని బ్రహ్మచర్యాన్ని అవలంబించాడు. రెండవ మారు సముద్రములో మునిగిపోయిన భూమిని ఉద్ధరించటానికై యజ్ఞ వరాహమూర్తిగా, మూడవ మారు వైష్ణవ భక్తిని ప్రచారము చేయు నారద మహర్షిగా, 4వ మారు దర్శుడను రాజుకు నరనారాయణులను భీష్మ నిర్యాణము. శ్రీకృష్ణుడు పాండవులతో కలిసి కురుక్షేత్రములో సరసయ్యపై పరుండిన భీష్ముని వద్దకు వెళ్ళి నమస్కరించాడు. ఆ సమయానికి నారద, పర్వత, కశ్యప, సుఖ, వశిష్ఠాది బ్రహ్మర్షులు, రాజర్షులు, మహర్షులు అతడుకు వచ్చారు. వసురూపుడైన భీష్మదేవుడు వారందరికీ సముచితముగా వందనములిడి శ్రీకృష్ణ పరమాత్మునికి నమస్కరించి వినయముగా దీనముగా నిలబడి ఉన్న పాండవులను వారి విజయాలకు అభినందించి తనను చూడవచ్చిన వారినందరినీ ఒక్కమారు ఆ అభినందపూర్వకముగా చూసి కన్నీటితో గద్గద స్వరముతో ధర్మరాజుతో అన్నాడు, బ్రాహ్మణులు ధర్మము శ్రీహరికి దిక్కుగా గల మీరు పడరాని పాట్లు పడినారు. ఏమి విచిత్రమో గదా, పాండురాజు మరణముతో నా కోడల కుంతీదేవి మీరు పసిపిల్లలుగా ఉండగా మిమ్మల్ని పెంచటానికి ఎన్నో కష్టాలు పడింది. మీరు పెద్దవారైనా ఆమె కష్టాలు తీరలేదు. ఈ కష్టాలన్నీ కాల ప్రభావం వలన కలిగినవే. లేకపోతే ధర్మదేవత కుమారుడు యుధిష్ఠిరుడు, ఉగ్ర గదాధరుడైన భీమసేనుడు,
గాంధీవధారి అర్జునుడు, సారథి శ్రీకృష్ణుడు ఉండగా మీకు ఆపదలపైన ఆపదలు కలుగుట వింత కదా రాజా. ఈశ్వరుడు ఏ వేళలు ఎవరికి ఏమి చేయునో మానవులకు అర్థము కాదు. కాబట్టి దైవతంత్రమైన విధికి విచారించవలసిన అవసరము లేదు. తన మాయ చేత లోకములను మోహాతిరేకము చేయు శ్రీకృష్ణుని కూడా శక్తి ఆ పరమేశ్వరునికే ఎరుక. దేవర్షి నారదుడు భగవంతుడకు కపిల మహర్షికి ఎరుక. కానీ మీరు శ్రీకృష్ణుని మీ మేన మరదిగా తలచి దూతగా సారథిగా బంధుమిత్ర ప్రయోజనములకు నియమిస్తారు. రాగాది శూన్యుడు, నిరహంకారుడు, అధ్యయుడు, సమదర్శనుడు, సర్వాత్మకుడైన ఆ ఈశ్వరునికి భావభేదములు లేవు. అతడు భక్తవత్సలుడు, ఏకాంత భక్తులకు సులభముగా లభించేవాడు. కామ్యకర్మలు విడిచి అత్యంత భక్తితో ఎవని నామము స్మరిస్తూ మహాయోగులు శరీర త్యాగం చేస్తారో ఆ సర్వేశ్వరుడు అఖిల దేవతోత్తముడు శ్రీకృష్ణుడు నేను నా ప్రాణములను విడిచే వేళ మహానందముతో చిరునవ్వు మోహముతో నా ముందు నిలబడి అన్నాడు. ఆ చతుర్భుజుడు నా అవసాన వేళ నా కనుల ముందు నిల్చున్నాడు. నా భాగ్యం మహిమ ఎంతటితో కదా. ఈ పరంధాముని గురించి ఏ పుణ్యం చేశానో కదా. శరణ శయ్యపైన పరున్న భీష్మాచార్యుని ధర్మరాజు వివిధ ధర్మలము గురించి చెప్పమనగా భీష్ముడు మానవ ధర్మములు, రాజధర్మములు, వర్ణాశ్రమ ధర్మములు, స్త్రీల ధర్మములు మొదలగునవి ఎన్నింటినో విపులముగా వివరించాడు. సూర్యుడు ఉత్తరాయణములో ప్రవేశించగానే భీష్ముడు తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయం ఆసన్నమైందని తలచి నిశ్శబ్దముగా ఉండిపోయి పీతాంబరధారి అయిన శ్రీకృష్ణుని తదేకముగా తన్మయత్వముగా చూస్తూ ఉండిపోయాడు. శరీర బాధలన్నీ ఒక్కసారిగా ఉపశమించి పవిత్రాత్ముడై పరమానందముతో శ్రీకృష్ణుని స్తుతించాడు. త్రిజగన్మోహనమైన నీలకాంతితో మెరిసే శరీరముతో చంద్రకాంతిని పోలిన వస్త్రములు ధరించిన వ్రజవాసుల స్నేహితుడు పార్థునికి సారథయై ఉభయ సేనా మధ్యములో తన వారిని చంపనిచ్చగించగా వెనుకకు పోవ సిద్ధమైన విజయునికి యోగ విద్యను బోధించి యుద్ధ సన్నద్ధుని చేసిన ఆ శ్రీకృష్ణుడు పరమాత్ముని నేను నా మదిలో చింతించుతూ ఉంటాను. వేణుడను రాజు అధర్మ మార్గాన ప్రవర్తిస్తున్నాడని బ్రాహ్మణులు శపించగా శ్రీమన్నారాయణుని ప్రార్థించి పృథు అని కుమారునిగా పొందగా పృథు చక్రవర్తి భూదేవి నుండి ఓషధులను పితికి లోక కళ్యాణము చేశాడు. మహారాజు నాభికి సుదేవి యందు వృషభునిగా జన్మించి పరమహంసగా మహర్షులచే స్తుతించబడ్డాడు. నేను చేసిన ఒక యజ్ఞములో సువర్ణ వర్ణముతో హయగ్రీవునుగా అవతరించి అతని నాసిక నుండి వేదములు ఉదయించాయి. యుగాంత సమయాన సత్యవ్రతుడనే మనువుకు విచిత్ర మత్స్యావతారమెత్తి సకల జీవరాశులను ఓషధులను కాపాడుటకు ఆశ్రయమిచ్చి 4 వేదములను నాకు తెచ్చి ఇచ్చినాడు. అమృతం కొరకు దేవదానవులు సముద్రాన్ని మదిస్తుండగా కూర్మావతారుడై భూమిని తన వీపున మోసాడు. దేవతలను ఓడించి సురలోకాన్ని ఆక్రమించిన హిరణ్యకశిపుని సంహరించుటకై నరసింహావతారాన్ని ఎత్తినాడు. గజేంద్రుడు మొసలతో 1000 సంవత్సరాలు పోరాడి అలసిపోయి నీవే నాకు శరణ్యమని ప్రార్థించగా అది మూలావతారముగా శ్రీహరి తన చక్రముతో మొసలిని సంహరించి గజేంద్రుని కాపాడాడు. వామనమూర్తి అయి బలిచక్రవర్తిని 3 పాదముల భూమిని దానముగా అడిగి ముల్లోకములు వ్యాపించి బలిని పాతాళానికి తొక్కి శుక్రాచార్యుని మాటలను లెక్క చేయకుండా దానమిచ్చిన దానశీనునుగా బలిచక్రవర్తికి కీర్తిని కల్పించాడు. నారద ఆ పరమేశ్వరుడు నీ భక్తికి మెచ్చి అంశావతారముగా ఆత్మతత్వ ప్రదీపికమైన భాగవత మహాపురాణమును ఉపదేశించాడు. ప్రతి మన్వంతరములోనూ తన స్వకీయ ప్రభావము చేత చక్రము ధరించి ఆ పరమాత్మ దుష్టులను శిక్షించి శిష్టులను రక్షిస్తూ ఉంటాడు. ధన్వంతరి అని పేరున అవతరించి భూలోకములోని జనులకు సకల రోగ నివారణ చేయు వైద్యమునందించాడు. భూమికి భారమైన రాజులను సంహరించుటానికై పరశురాముడుగా అవతరించాడు. లోకకంఠకుడైన రావణుని సంహరించడానికై శ్రీరామచంద్రమూర్తిగా అవతరించాడు.
రాక్షసాంశలతో పుట్టిన రాజులు అశేష సేనా వాహినులతో ధర్మాన్ని తప్పి లోక కంటకులుగా భూభారాన్ని తగ్గించటానికై యదువంశములో బలరామ శ్రీకృష్ణులుగా జన్మించాడు. కలియుగాంతరము నాటికి శూద్రులు ప్రభులై అధర్మపరులైనప్పుడు ధర్మ సంస్థాపనకై కల్క్యావతారముగా రానున్నాడు. కుమారా, నువ్వు కోరిన విధముగా జగద్వుత్పత్తి నారాయణుని అవతారములు నీకు వివరించాను. ఈ శ్రీమద్భాగవతమును ఆ పరాత్పరుడు నాకందించగా అతని దివ్య లీలలను నీకు వర్ణించి చెప్పాను. ఈ ఆత్మజ్ఞానమును నారద నువ్వు విశ్వవ్యాప్తి చేసి మానవులను భవబంధాల నుండి విముక్తులను చేసే మార్గములను అన్వేషించు. సర్వఫల ప్రదాత, సర్వశరణ్యుడు, సర్వశక్తుడు, సర్వ జగత్ప్రసిద్ధుడు, సర్వగతుడైన ఆ చక్రపాణిని శరణాగతి అయి భజించిన మానవులకు పరబ్రహ్మము తప్పక లభిస్తుందనటంలో ఎట్టి సందేహము లేదు. నారాయణుడు బ్రహ్మ తపమునకు మెచ్చి వరములిచ్చుట. పరీక్షణ మహారాజు సుకుని అడిగాడు, మునివర్య, నారద మహర్షికి బ్రహ్మదేవుడు తేల్చిన లోకమంగళకరమైన శ్రీమద్భాగవత కథను నాకు వినిపించ ప్రార్థన. సుకుడు అన్నాడు, జీవులు హరియోగ మాయా మహత్వం వలన పంచభూతములతో కూడిన దేహ సంబంధముతో సంసార మాయలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. భగవంతుడు నిష్కపటమైన తపస్సుతో తనను బ్రహ్మదేవునికి తన నిజస్వరూపాన్ని చూపి జీవునికి భగవద్భక్తియే మోక్షప్రదాయకమని చెప్పాడు. కల్పాదిలో బ్రహ్మదేవుడు తనకాశ్రయమైన పద్మమునకు అధిష్టానమెవరో తెలియక జలమంతా అన్వేషించి తన అన్వేషణ ఫలించక చింతాక్రాంతుడైన ఉన్న సమయాన తపాను శబ్దము విని ఆ శబ్దమునుచ్చరించిన వానిని కనుగొనుటికై తిరిగి వెదకి తన నిజస్థానానికి తిరిగి వచ్చి ఆ శబ్దము కుమారాదుల సృష్టి. మైత్రేయుడు చెప్పసాగాడు, ఇదురా పరమాత్మ ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడో తెలిపాను. ఇక బ్రహ్మదేవుడు తన సృష్టిని ఎలా కొనసాగించాడో చెబుతాను. బ్రహ్మదేవుడు ముందుగా 5 రకాలైన అజ్ఞానాలను సృష్టించాడు. అంధతమిశ్ర అనగా మృత్యువు, తమిశ్ర అనగా క్రోధము, మహామోహము, మోహము అనగా శరీర వ్యామోహము, తపస్సు. ఈ 5 వలన ఎటువంటి ప్రమాదాలున్నాయో గుర్తించిన బ్రహ్మదేవుడు తిరిగి పరమాత్మపై ధ్యానము నిలిపి ఊర్ధ్వరేతస్కులు జితేంద్రియులు అయిన 4 కుమారులను సృష్టించాడు. వారే సనక, సనంద, సనాతన, సనత్కుమారులు. బ్రహ్మదేవుడు తన కుమారులను సృష్టి కార్యము కొనసాగించమనగా పరమాత్మయందే తమ ఆత్మలను నిలిపిన ఆ 4 కుమారులు సృష్టి కార్యాన్ని చేయటానికి అంగీకరించలేదు. బ్రహ్మదేవుడు తన కోపాన్ని ఎంత అణుచుకున్నా ఆ కోపము నుండి ఎరుపు, నీలము సమ్మిళితమైన కుమారుడు ఉద్భవించాడు. ఆ కుమారుడు జన్మిస్తూనే బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు, తండ్రి నా పేరేమిటి, నేనేమి చేయాలి? బ్రహ్మదేవుడు ఆ కుమారుని బుజ్జగిస్తూ ఉన్నాడు. దేవతలకు ప్రభువైన నువ్వు బిగ్గరగా రోదిస్తుండటం వలన నిన్ను రుద్రుడు అని పిలుస్తారు. నీ ఇతర నామధేయములు మన్యు, మను, మహినాస, మహాన్, శివ, రతధ్వజ, ఉగ్రరేతి, భావ, కాల, వామదేవ, ధృతవ్రత, ధీ, ధృతి, రసాల, ఉమా, నియత్, సర్పి, ఇలా, అంబిక, ఐరావతి, స్వధ, దీక్ష అనే 11 రుద్రాణులు నీ భార్యలు. నువ్వు సకల జీవజాలానికి ప్రభువుగా జీవోత్పత్తి సాగించు. రుద్రుడు బ్రహ్మదేవుడు ఆదేశించినట్లుగా సంతానోత్పత్తి చేయగా రుద్రునితో సమానమైన ఆ రుద్ర రూపాలను చూసి బ్రహ్మదేవుడు భయపడి రుద్రునితో అన్నాడు, కుమారా, దేవోత్తమ, నీవు చేసిన సంతానోత్పత్తి రౌద్రముగా నాకే భయానికముగా ఉంది. నువ్వు తపస్సు చేసి అందరిలోనూ ఉన్న ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుని లోకానికి హితము కలిగే విధముగా సృష్టిని కొనసాగించే శక్తిని పొందు. బ్రహ్మదేవుని ఆనతి విని రుద్రుడు బ్రహ్మకు 3 ప్రదక్షిణ చేసి తపస్సు చేసుకున్నట్టుకై అడవులకు వెళ్ళాడు. పరమాత్మచే సృష్టి కార్యము కొరకు నిర్దేశింపబడిన బ్రహ్మదేవుడు సృష్టిని కొనసాగించటానికి 10 మంది కుమారులను సృష్టించాడు. వారే మరీచి, అత్రి, అంగీరస, పులస్త, పులహ, క్రతు, భృగు, వశిష్ఠ, దక్ష, నారదులు.
బ్రహ్మదేవుని కుడి రొమ్ము భాగము నుండి ధర్మము, బ్రహ్మదేవుని ఎడమ రొమ్ము నుండి మృత్యు భయానికి కారణమైన అధర్మము ఉద్భవించాయి. హృదయము నుండి కామము, కన్నుల నుండి క్రోధము, పెదవుల నుండి దురాశ, నోటి నుండి శబ్దములు, జననాంగముల నుండి సముద్రములు, కుదము నుండి దుశ్చర్యములు పుట్టాయి. బ్రహ్మదేవుని నీడ నుండి దేవహూతి భర్త అయిన కర్దమముని జన్మించాడు. ఈ విధముగా బ్రహ్మదేవుని శరీరము నుండి మనస్సు నుండి సృష్టి కార్యము జరిగింది. బ్రహ్మదేవుని శరీరము నుండి జన్మించిన వాగ్దేవత బ్రహ్మ మనస్సును చెలింపజేసింది. ఆమెకు అంగీకారము లేకపోయినా బ్రహ్మకు ఆమెపై వాంఛ కలిగింది. బ్రహ్మదేవుని మనస్సు అవినీతిచే కప్పబడి ఉందని గ్రహించిన మరీచి మొదలైన మహర్షులు బ్రహ్మతో అన్నారు, దేవా, ఈ సృష్టిలో ఇంతకు ముందు గాని ఇక మీదట గాని ఎవరూ చేయని ఆలోచన నీ కామేచ్ఛను అణచుకొనలేక నీ కుమార్తెతోనే కోరుతున్నావు. సృష్టికే ఆదర్శ పురుషుడవైన నీకు ఈ ప్రవర్తన భావ్యము కాదు. పరమాత్మ ఏమి ఆశించి ఈ సృష్టి కార్యము మొదలుపెట్టాడో ఆ పరంధామునిపై ధ్యానము నిలిపి అతని ధర్మ నిరతి మనలను రక్షించుగాక. బ్రహ్మదేవుడు కుమారుల మాటలు విని తనను కప్పిన మోహాంధకారాన్ని గుర్తించి తన శరీరాన్ని విడిచి ఆత్మశక్తి చేత మరొక శరీరాన్ని పొందాడు. బ్రహ్మదేవుడు సృష్టిని ఇత పూర్వమో ఎలాగుందో అలా సృష్టించవలెనని ఆలోచిస్తుండగా అతని 4 ముఖముల నుండి 4 వేదములు తదుపరి మనువుల వృత్తాంతము